హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందియబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి చూడండి, ఉంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకి రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎక్కియడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ అవుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ పేర్లు కూడా కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డులే వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. సో రాని వాళ్ళు ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా త్వరలో మొత్తం అప్రూవల్ అయ్యి ఆరోగ్యశ్రీ కార్డు సేవలకు మీ పేర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డులో మన పిల్లల పేర్లు ఎక్కినాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి? కొత్తగా రేషన్ కార్డు అప్రూవల్ అయిన వారికి, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఎలా మరి ఆరోగ్య స్టిక్కర్ల పేర్లు ఎట్లా వచ్చినా లేదా చెక్ చేసుకో అనే వీడియో మనం ఆల్రెడీ చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో దొరకకపోతే వీడియో సెక్షన్లో ఉంది, వీడియో చూడండి. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఆరోగ్యశ్రీ కార్డు సేవలకు సంబంధించింది ఏంటంటే, మనకి కొత్తగా ఎవరైతే పిల్లల పేర్లు యాడ్ అయినా కావచ్చు, కొత్తగా రేషన్ కార్డులు అప్రూవల్ అయ్యి ఆరోగ్యశ్రీ కార్డుల పేర్లు కనబడుతున్న వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. మనము ఎప్పుడైతే అనారోగ్య సమస్యలతో బాధపడి ఈ గవర్నమెంట్ అంటే మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కింద సేవలు అందుకోవాలంటే ఖచ్చితంగా ఆ హాస్పిటల్ లిస్టు, అంటే ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్స్ అందిస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సేవలు మనం అందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. వాళ్ళ దగ్గర మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని కానీ వాళ్ళు కొట్టి చూసినా మన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఈకేవైసీ ప్రాసెస్ అనేది కొత్తగా రావడం అయితే జరిగింది. అంటే గత సంవత్సరం నుంచి ఉంది. ఈ ఈకేవైసీ ఒకవేళ మనం చేసుకోకపోతే వాళ్ళు మన సేవలు అనేది స్టాప్ చేసే అవకాశం ఉంది కావచ్చు. అది మనం కరెక్ట్ చెప్పలేము. అయితే ఈకేవైసీ ప్రాసెస్ ప్రజెంట్ జరుగుతుంది. ఈ ఈకేవైసీ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. ఈ ఈకేవైసీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. మనము రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా గత వీడియోలో చెప్పాను. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఓకేనా? అయితే ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనం చేసుకోకుంటే అది మనకు సేవలు అనేది అందించకపోయే అవకాశం ఉంటుంది. అందిస్తారు, కాకపోతే మనం ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ 50,000 ట్రాన్సాక్షన్ ఇట్లా చేయాలంటే, అమ్మ మీరు ఖాతా బాగా రోజుల నుంచి యాక్టివ్లో లేదు, మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే అది యాక్టివ్లోకి వస్తే మీరు హ్యాపీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని బ్యాంక్ వాళ్ళు ఎట్లా అంటారో సేమ్ ఇలా ఇది కూడా అంతే. ఓకేనా? ఈకేవైసీ ప్రాసెస్ అని ఉంటుంది. అది లైవ్ ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు, లేదా మొబైల్కి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే అలా కూడా చేయవచ్చు. మరి ఈ ఆరోగ్యశ్రీ ఈకేవైసీ సేవలు అనేది మన షాప్లో అందివ్వడం అయితే జరుగుతుంది. ఐశ్వర్య ఆన్లైన్ సిఎస్సి సెంటర్ అండి, మంకమ్మతోట ఏరియాలో ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కటింగ్ షాప్ కూడా ఉంటుంది పక్కన. సో దాని పక్కనే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీలో పేర్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అడిగిన వాళ్ళు, సో అందరు కాదు, కొందరికి ఆల్రెడీ ఈకేవైసీ ప్రాసెస్ గతంలో చేయించుకున్నారు. సో కొత్తగా పిల్లల పేర్లు యాడ్ అయిన వాళ్ళు అండ్ కొత్తగా రేషన్ కార్డులు వచ్చి ఆరోగ్యశ్రీలో మీ పేర్లు కనబడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ ఆరోగ్యశ్రీ సేవలు అందించాలంటే ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో దానికోసం సిఎస్సి సెంటర్లు కానీ ఇంకేదైనా సెంటర్లు కానీ మీరు వెళ్ళి చేయించుకోండి. సో కర్నాటక డిస్టిక్లో ఉన్న వాళ్ళు అయితే మన షాప్కి వచ్చి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ ఈకేవైసీ సేవలు అందిపుచ్చుకోగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరొకసారి అడ్రస్ చెప్తున్నాను చూడండి. మంకమ్మతోట ఏరియాలో పొన్నం కాంప్లెక్స్ ఉంటుందండి. సో పక్కనే ఎస్బీఐ బ్యాంకు కూడా ఉంటుంది అండ్ పక్కనే కటింగ్ షాప్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఈకేవైసీ సేవలు అందించుకోవడం ద్వారా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్. మీరు ఈ వెబ్సైట్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో నేను చెప్పడానికైతే లేదు. కాబట్టి ఈకేవైసీ ప్రాసెస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోండి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ సిఎస్సి సెంటర్ ద్వారా ఈ ఈకేవైసీ సేవలు చేయబడుతున్నాయి. సో మనది అఫీషియల్గా ఆరోగ్యశ్రీ కార్డ్ సేవలు అందిస్తున్నామండి. అంటే ఈకేవైసీ సేవలు అండ్
70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఈ సేవలు కూడా మనము డిజిటల్ కార్డ్స్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం అయితే జరుగుతుంది PMJAY సేవలు కూడా. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.